విజయవాడలోని సత్యనారాయణపురంలో వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఇంటికి ఎదురుగా ఆమెకు 325 గజాల స్థలం ఉంది. దాని యజమానురాలు విజయలక్ష్మి వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. కొడుకులు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. దీంతో ఆ స్థలాన్ని కొన్నేళ్లుగా ఖాళీగా ఉంచేసింది. కబ్జా రాయుళ్లు అందులోనూ ఆ స్థలానికి ఎదురుగానే ఉన్నారన్న విషయం ఆ వృద్ధురాలు గ్రహించలేదు. చడి చప్పుడు కాకుండా తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ స్థలాన్ని తన స్వార్జితం చేసుకోవడం కోసం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకున్నారు. సడన్గా ఓ రోజు ప్రభుత్వ రికార్డులో సైతం ఆ 325 గజాల స్థలం విజయలక్ష్మి పేరు నుంచి కబ్జా రాయుని పేరుకు మారిపోయింది. ఇవేమీ ఆమెకు తెలియదు. కొద్ది రోజులుగా ఆ స్థలంలో వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి పార్టీ కార్యాలయం సిద్ధం చేసుకుంటే అసలు కథ ఆమెకు తెలిసింది. గౌతమ్ రెడ్డి ఎదురుగుండా ఉన్న స్థలం మాదే. అంటే మా మామగారు కొన్నారు ఆనాడు వీళ్ళు 4 కొడుకులు, మేము 4గో వాళ్ళం. నాకు 3 మగపిల్లలు. 4గో వాడికి వచ్చింది అది. 4గో వాడికి వచ్చిన స్థలాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనే ట్యాక్స్ కడుతున్నాను. కానీ 2014లో మా ఎదురుగుండా స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఆక్రమించి ఆఫీసు నడుపుతున్నాడు. అదే వేసి అది ఎన్ని గవర్నమెంట్కి చెప్పాం, పోలీసు వాళ్ళకి చెప్పాం, అందరికీ చెప్పాం, డిపార్ట్మెంట్ల వాళ్ళకి చెప్పాం, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి చెప్పాం, అందరికీ చెప్పాం. ఎవరు చెప్పినా ఏమీ కదలలేదు. ఇక్కడ తక్కినవన్నీ మా అబ్బాయి చెప్తాడు. ఆస్తి మాదే. అది నా పేరే ఉంది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత, అంటే మా వారు వెళ్ళిపోయిన తర్వాత అది నా పేరకు వచ్చింది. మా పేరు ఉంది. ట్యాక్స్ నేనే కడుతున్నాను. ఆక్రమించేశాడు, కబ్జా చేసేసాడు, లేవట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాం, ఎలక్ట్రిసిటీ బోర్డుకి చెప్పాం, అందరికీ చెప్పాం, గవర్నమెంట్కి చెప్పాం. ఏది భయభ్రాంతులు చేస్తున్నాడు అందరు. నేను పోలీసు కేసులు పెట్టాంగా. ఏం చేయటంలా వాళ్ళు. ఆస్తి మాదే. ఇవాళ ఏమిటి, ఏనాడు నుంచో వాళ్ళ నాన్న మా వారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నా పెరకే వచ్చింది అది. ఇప్పుడు సత్యనారాయణపురం విజయవాడ లక్ష్మీనగర్లోని పూనూరి గౌతమ్ రెడ్డి గారి ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి స్థలం మాదేనండి. అది 325 గజాలు. ఆర్ఎస్ నెంబర్ వచ్చి 126/1 అండి. ఆయనకి ఆల్రెడీ ధనబలం, అర్ధబలం, అంగబలం, పార్టీ బలం, జగన్ గారికి, హానరబుల్ సీఎం జగన్ గారికి రిలేటివ్ భావన వల్ల ఆయన ఏం చేసినా ఇక్కడ చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ బ్రాహ్మణ ఆస్తులను కబ్జా చేస్తున్నారండి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేను. 2014వ సంవత్సరంలో ఆయనకు సంబంధించినటువంటి వేరే ఆస్తి వేరే వ్యక్తుల దగ్గర నుంచి కొన్నారండి. ఆ ఆస్తి కానీ, ఆ కొన్న వ్యక్తులు కానీ, అమ్మిన వ్యక్తులు కానీ ఎవరూ మాకు సంబంధం లేదు. ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్ని మా సైట్కి చూపించి ఆయన ఒక ఫేక్ అసెస్మెంట్ నెంబర్ని మున్సిపల్ కార్పొరేషన్లో క్రియేట్ చేయగలిగారండి. అది ఆయన విఎంసీలో కార్పొరేటర్ కింద వర్క్ చేశారు, స్టాండింగ్ కౌన్సిల్ కింద వర్క్ చేశారు, పలుకుబడి నాయకులు గారు. కాబట్టి అది పెద్ద కష్టసాధ్యమైన విషయం ఏం కాదు. ఒక విఎల్టీ ట్యాక్స్ని క్రియేట్ చేసి దాన్ని 2 వీక్స్లో ఒక షెడ్ కింద వేసేసి దాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కింద మార్చేశారండి. మార్చేస్తే ఒక స్ట్రక్చర్ వచ్చేసింది, ట్యాక్స్ వచ్చేస్తుంది. ఇంకా రావాల్సింది ఏంటంటే కరెంట్ కనెక్షన్కి కూడా ఇందాక చెప్పిన విధంగానే వేరే ప్రాపర్టీ, ఆయనకు సంబంధించిన వేరే ప్రాపర్టీ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్ని ప్లస్ ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఫేక్ అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేసినటువంటి బిల్స్ని ప్రొవైడ్ చేసి ఏపీఎస్పీడీసీఎల్కి ఆయన ఒక పవర్ కనెక్షన్ కూడా సంపాదించారండి. ఈ విధంగా కబ్జా చేసేసి అందులో ఫ్రంట్ సైడ్ నుంచి పార్టీ ఆఫీస్ కింద చూపిస్తారండి. 2 గదులు ఉంటాయి. బ్యాక్ సైడు ఆయన తన ఇల్లీగల్ దందాలన్నీ నడుపుతారు, తన అడ్వకేట్ వర్క్లన్నీ చూసుకుంటారు, అవన్నీ చేస్తూ ఉంటారండి. పేరుకి మాత్రం పార్టీ ఆఫీస్ అండి, నడిపేది మాత్రం తన సొంతానికండి. అంటే పార్టీ పేరుని తన సొంత లాభాలకి ఆయన వాడుకుంటున్నారు. ఇది నేను మీకు చెప్పినవి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పవర్ కనెక్షన్కి సంబంధించి ఉన్నతాధికారులు విచారణ చేసి డీటెయిల్గా ఎవిడెన్స్లు ఇచ్చారండి, నాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు.
అది ఓపెన్ డాక్యుమెంట్స్, ఎవరైనా ఆర్టీఐ పెట్టి తెచ్చుకోవచ్చు కూడా. నేను చెప్పే ప్రతిదానికి ఒక డాక్యుమెంట్స్ ఉందండి. సో ఆ విధంగా ఆయన ఒక ఇల్లీగల్ యాక్టివిటీని చేసి, ఒక ట్రెస్ పాసింగ్ చేసి, రౌడీజం గుండాగిరితో పెద్దలను మా అమ్మగారిని కానీ మమ్మల్ని కానీ భయభ్రాంతులకు గురి చేసి 90 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళని పారిపోయేటట్టు చేశారండి. 2018 సంవత్సరంలో కొన్నాళ్ళు పారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాము. 2018 సెప్టెంబర్లో ద్వారకా తిరుమలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు కేసు ఫైల్ చేశాం, పోలీస్ కేసు. ఆయన ఇచ్చినటువంటి ప్రోద్బలంతో అది మీరు సత్యనాపురం పోలీస్ స్టేషన్లో 639/2017 ఎఫ్ఐఆర్ నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు విన్నవించుకుంటున్నాను, మీరు మాకు న్యాయం చేయండి, విచారణ చేయండి, న్యాయం చేయండి, తగు నిర్ణయం కోసం మీకోసం వెయిట్ చేస్తాము, మేము మీ పాదాభివందనం చేస్తున్నాము, మాకు తగు న్యాయం చేయండి దయచేసి. మరోవైపు విజయలక్ష్మి స్థలం ముందు నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ గౌతమ్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కానీ ప్రయోజనం లేదు. దీనికి సంబంధించి సబ్ కలెక్టర్ కూడా విచారణ జరిపారు. ఎంఆర్ఓకు తగు ఆదేశాలిచ్చారు. కానీ ఎంఆర్ఓ నార్త్ మాత్రం కబ్జా చేసింది అధికార పార్టీ నాయకుడి కావడంతో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అధికారులు గౌతమ్ రెడ్డికి వంత పాడుతున్నారు. మరోవైపు తమ స్థలం కబ్జాకు గురైందని విజయలక్ష్మి ఆమె కొడుకు బ్రాహ్మణ కార్పొరేషన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని మల్లాది విష్ణుకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేదు. తమ కులానికి చెందిన కార్పొరేషన్ కదా, న్యాయం జరుగుతుందనుకున్న బాధితులకు నిరాశే మిగలడంతో బావురన్నారు. దీంతో చేసేదేం లేక ప్రైమ్ 9 న్యూస్కు తమ గోడును వినిపించారు. మీడియా ద్వారానైనా తమ దీన స్థితిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తేవాలని కోరారు.